వెల్కమ్ టు 9th డే డెవోషన్ 9వ రోజు ధ్యానానికి మీకు స్వాగతం. నేటి అంశం మనల్ని జ్ఞాపకం ఉంచుకునే దేవుడు, గాడ్ హూ రిమెంబర్స్. లూకాసు వార్త 1వ అధ్యాయము 57వ వచనం నుంచి 66వ వచనం వరకు ఎలిజబెత్కు పుట్టిన కుమారుని గురించిన వృత్తాంతం అక్కడ మనకి కనబడుతుంది. ఇప్పుడు ఎలిజబెత్కు కుమారుడు పుట్టినప్పుడు బంధువులు, స్నేహితులు ఆ శిశువును చూచి తండ్రి పేరు మీద అతనికి పేరు పెట్టాలని భావించి ఉండుంటారు. కానీ ఎలిజబెత్ స్పష్టంగా చెప్పిన మాట ఏంటి అనంటే, అతని పేరు యోహాను అని చెప్పింది. దానికి అర్థము దేవుడు కృప చూపించువాడు. దేవుడు తన వాగ్దానాల్ని ఎన్నడూ మర్చిపోడు. వాగ్దానం నెరవేరితే మనలో విధేయత వస్తుంది. విధేయత సాక్ష్యమై సమాజాన్ని ప్రభావితం చేస్తుంది. దేవుడు వాగ్దానాల్ని ఎన్నడూ మర్చిపోడు. ఆయన వాగ్దానం నెరవేరిస్తే మనలో విధేయత కలుగుతుంది. విధేయత సాక్ష్యమై సమాజాన్ని ప్రభావితం చేస్తుంది. జకర్యా దేవునితో ఏకీభవించిన ఆ క్షణంలోనే అతని నాలుక విప్పబడింది. వాగ్దానం వాస్తవమవడంతో స్తుతి అతని నోట నుండి ప్రవహించింది. ఇరుగు పొరుగు వారు విని ఆశ్చర్యపోయారు. ఈ బాలుడు ప్రభువు చేతిలో ఉన్నాడు, ఈ బాలుని మీద దేవుని హస్తం ఉన్నదని వారు గ్రహించారు. ఈ ఉదయం మిమ్మల్ని జ్ఞాపకం ఉంచుకునే దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోనండి. చాలా కాలం క్రితం మీరు చేసిన ప్రార్థనను ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. రహస్యముగా మీరు కార్చిన కన్నీళ్లను, మౌనముగా పాతిపెట్టిన మీ కలలను ఆయన చూచాడు. ఈ క్రిస్మస్ మాసం మనకు చెప్తుంది అదే, దేవుడు ప్రారంభించిన దానిని పూర్తి చేస్తాడు అని. ఈరోజు దేవుని విశ్వాస్యత గురించి, ఆయన ప్రారంభించిన దాన్ని ముగిస్తాడు అన్న సత్యాన్ని మీరు ఎవరితో అన్నా పంచుకోండి. ఎవరికైనా ఈ సాక్ష్యాన్ని మీరు చెప్పండి. కృతజ్ఞతతో ఆయన్ని ఆరాధించండి. ఈరోజు మీ భయాలను బట్టి జ్ఞాపకం ఉంచుకునే రోజులా కాక, దేవుడు నెరవేర్చిన కార్యాల వలన గుర్తుండే రోజుగా మీరు ఈ రోజుని మీరు ఉంచండి. ఈరోజు భయాల వలన జ్ఞాపకం ఉండిపోయే రోజుగా కాక, దేవుని యొక్క విశ్వాస్యతను బట్టి, ఆయన నెరవేర్చిన కార్యములను బట్టి గుర్తుండే రోజుగా దీనిని మీరు ఉంచమని మనం చేస్తున్నాను. ఈ మాటల్ని నేను చదువుతాను. మరిచిపోడు ప్రభువు, మాట నిలబెట్టువాడు, మౌనంలో కారిన కన్నీరును గుర్తుంచుకునేవాడు. వాగ్దాన నెరవేర్పుతో స్తుతి పొంగి ప్రవహిస్తుంది. నా హృదయాలలో కృపాగానమై మ్రోగి నిలుస్తుంది. యోహాను పేరు ఇచ్చి కృపను చూపించాడు. జకర్యా నోరు తెరిచి స్తుతిని వెళ్ళబుచ్చాడు. జ్ఞాపకముంచుకునే దేవునిని నమ్మి నిలువము. నీ రోజులన్నిటిలో ఆయన హస్తము నీపై నిలుచును. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. రేపటి ధ్యానంలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.